పృథ్వీ టీవీకి స్వాగతం. జనగామ పట్టణ కేంద్రంలోని బాణాపురం ఏబీవీ జూనియర్ కళాశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో 4 విద్యార్థులు అస్వస్థత. చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలింపు. విద్యార్థి మాట్లాడుతూ ఉదయం బోండా తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యామని ప్రిన్సిపల్ తో చెప్పడంతో ఆర్ఎంపీ డాక్టర్ తో వైద్యం చేయించగా తగ్గకపోవడంతో ఏరియా ఆసుపత్రికి తరలించారని, ఇంకా 10 మంది విద్యార్థులు జ్వరంతో హాస్టల్లో ఉన్నారని అన్నారు. హాస్టల్లో ఫుడ్ మొత్తం సోడాతో కలిపి పెడుతున్నారని, కొంచెం తినడంతో గ్యాస్ ఫామ్ అయి తినలేకపోతున్నామని వారు తెలిపారు. సాయంత్రం అట్లా 15 మందికి అట్లా ఫీవర్ లెక్క వచ్చింది. ఇద్దరము అంటే తిమ్మిరి ఇట్లా చేతులెక్క వచ్చి కాళ్ళు పడిపోయినట్టు పోతుంటే సాయంత్రం హాస్పిటల్ పంపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు 10 మెంబర్స్ దాకా హాస్పిటల్లో ఉన్నారు. 5 మెంబర్స్ దాకా ఇప్పుడు 3 మెంబర్స్ ఇంటికి అట్లా వేరు. ఇప్పుడు ఇద్దరం హాస్పిటల్లో ఉన్నాం. పొద్దున బోర్డాలో ఇట్లా టిఫిన్ చేసిన మధ్యాహ్నం అన్నం తినలేదు. తిన మూమెంట్కే ఇట్లా మార్నింగ్ వచ్చినట్టు ఫీవర్ ఉండేలా ఫీవరు దగ్గు మార్నింగ్ అయినట్టు అయింది. ఏం లేదన్నా అంటే నాకు ఒక్కరికి అట్లా అయిందా కానీ 10 మంది దాకా అట్లా అయింది. నిన్న కూడా ఒక ఇద్దరు అట్లా పడిపోయి వెళ్ళిపోయారు. కన్ను తిరిగి కింద పడి పోయారు. ఫుడ్ వల్లైనా అందరూ అనుకుంటారు, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఫుడ్ అంటే ఇప్పుడు పొటాషియం తక్కువైంది వల్ల కొంచెం తిన్నా కానీ కొంచెం తినడంతో కడుపు పెట్టినట్టు అవుతుంది. గ్యాస్ ప్రాబ్లం లెక్క వస్తుంది. మొత్తం వాయింపులు తీసుకుంటే మొత్తం అదే స్మెల్ వస్తుంది. కలిసి స్మెల్ వల్ల ఏం అంటే ఇప్పుడు పేరెంట్స్ కొంచెం లాంగ్ డిస్టెంట్ విలేజ్లు ఉంటే రేపు పొద్దున పంపిస్తా అన్నాడు. అంటే ఇప్పటికి వరకు ఒక డాక్టర్ వచ్చి అందరికీ టాబ్లెట్స్ అట్లా ఇచ్చిండు. ఏం కాదు తగ్గిపోతుంది అని అన్నాడు. సార్ ఉండి పంపేటోళ్ళు ఇప్పుడు ఇవ్వలేక 3 మెంబర్స్ అట్లా పోయారంట. ఇప్పుడు మేము 2 మెంబర్స్ ఇప్పుడు హాస్పిటల్ జాయిన్ అయ్యాము. ఇంకా ఒక 8 మెంబర్స్ 10 మెంబర్స్ అట్లా ఉన్నాయి హాస్పిటల్. పొద్దున టిఫిన్ చేసిన మళ్ళీ ఈవినింగ్ చాయ్ తాగి బెడ్ తిన్నా. పడిపోయిన జ్వరం వచ్చింది, చాలా మందికి వచ్చింది. నేను పడ్డాక ఇంకొకటి వచ్చింది 10 నిమిషాలకి. నేను పడిపోయినాక ఇంకొకటి వచ్చింది ఇక్కడికి పడిపోయినాక హాస్టల్లో. ఇప్పుడు